హాయ్, నా పేరు డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది? ఏ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ వస్తుందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే భుజాన్ని ఆ కీలు ఏదైతే ఉంటదో భుజం దగ్గర ఆ కీలు ముందుకి, వెనుకకి ఆడించేటప్పుడు ఆ ఆడించడానికి సరిగ్గా రాకపోవడమే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాము. అంటే మూవ్‌మెంట్ అనేది బ్లాక్ అవుతది. కంప్లీట్ బ్లాక్ అవ్వడం కాదు. సపోజ్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీస్ వరకు రావాల్సిన, 120 డిగ్రీస్ రావాల్సిన షోల్డర్ మూవ్‌మెంట్ ఏదైతే ఉంటదో, ఆ మూవ్‌మెంట్ కొంచెం డిగ్రీస్ లెవెల్ తగ్గడం. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి కారణం పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏమి ఉండదు. లోపల బంతి కీలు దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే ఒక చిన్న లేయర్ కొంచెం క్రాక్ అవ్వడం, ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ మూవ్‌మెంట్ అనేది లాస్ అవుతూ ఉంటది. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒక ఏజ్ గ్రూప్ 40-45 లేదంటే 55-60 ఈ ఏజ్ గ్రూప్‌లలో ఎక్కువ సఫర్ అవుతా ఉంటారు. వీళ్ళేంటంటే ఎక్కువగా వార్మప్ ఎక్సర్సైజ్ లేకపోవడము, లేకపోతే ఆ షోల్డర్ జాయింట్‌కి సంబంధించిన సరైన ఎక్సర్సైజ్ ఏది చేయకపోవడం వల్ల ఇది లాంగ్ రన్‌లో అక్కర అవుతా ఉంటది. అంటే ఎలాగంటే ఇప్పుడు ఈరోజు మనము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనంటే ఆ ఎక్సర్సైజ్‌కి సంబంధించింది కంటిన్యూ చేయాలి. లేదు అనంటే కంటిన్యూ చేయకుండా షోల్డర్‌కి సంబంధించింది ఒక్కోసారి ఒక్కోలా చేయడము, లేకపోతే ఒక్కొక్కసారి చేయకపోవడము, ఇలాంటి ఎక్సర్సైజ్‌లు కంప్లీట్‌గా మానుకోవడం వల్ల అది లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే స్టిఫ్‌నెస్ అనేది ఫామ్ అయిపోయి షోల్డర్ జాయింట్ ముందుకి వెనక్కి కదలడానికి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటది. దట్టు ఏంటంటే వాళ్ళ వర్క్ అనేది ఇంట్లో వర్క్ అవ్వనివ్వండి, లేకపోతే బయట చేసుకునే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, డెస్క్‌టాప్ జాబ్ చేసే వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో, వీళ్ళకేంటంటే కంప్లీట్‌గా ఒక్కరోజు ఒక్కోలాగే కాకుండా దీనికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్సర్సైజ్ అనేది షోల్డర్‌కి సంబంధించింది కంప్లీట్‌గా వార్మప్ రోజు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇది ఒకవేళ చాలా ఎక్కువగా ఉందనుకోండి, సఫర్ అవుతున్నారనుకోండి, దీనికి సంబంధించిన ట్రీట్మెంటు ఫిజియో ప్లస్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ మనది కాంబినేషన్ ట్రీట్మెంట్ మనం ఇవ్వడం జరుగుతది. ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్‌లో మీకు జస్ట్ 1 వీక్‌లోనే ఆ జాయింట్ రిలీజ్ అవ్వడం జరుగుతది. ఆ జాయింట్ రిలీజ్ అయిన తర్వాత మనం కొన్ని ఎక్సర్‌సైజ్‌లు మీకు గైడ్ చేస్తాము. అది ఇంట్లో చేసుకుంటే మీకు ఇక పర్మనెంట్ సొల్యూషన్‌గా ఇది ఉండిపోతది. సో, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇలా రకరకాలుగా కొందరిలలో ఇబ్బంది పెడతది. సో, దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం.